వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఉప ఎన్నికలు దేని గురించి ఏం మాట్లాడతారో ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నాం. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎలా చూసుకోవచ్చు అన్నమాట? ఒకటి, మాగంటి గోపీనాథ్ గారి మరణం అనంతరం ఇవాళ మాగంటి సునీత గారిని అభ్యర్థిగా కేసీఆర్ గారు నిర్ణయించడం నంబర్ 1 ఏంటిదంటే నమ్మిన వాళ్ళ పక్షాన నేను నిలబడుతాను అని ఒక చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. ఇవాళ ఇతర పార్టీలు చూడండి, ఉదాహరణకు చెప్తాను, గతంలో ఉప ఎన్నిక కంటోన్మెంట్లో ఉంటే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆయన అభ్యర్థిగా పెట్టారు. ఇవాళ కూడా కొత్తగా పార్టీలో వాళ్ళ ఒక సంవత్సరం ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తిని వాళ్ళు పెట్టుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. భారతీయ జనతా పార్టీ అంటారా, ఇవాళ వరకు వాళ్ళకి అభ్యర్థి దొరకలేదు, ఎందుకంటే వాళ్ళు డమ్మీ కొట్లాడుతున్నారు. స్పష్టమైన ఇవాళ అవసరం తెలంగాణకి ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ఇంపార్టెంట్. లేకపోతే వీళ్ళకు జాబ్ నోటిఫికేషన్స్ అవసరం లేదంట, ఇదే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దంటున్నారు, ఇల్లు కూల్చేస్తున్నారు, పేదల ఇల్లు హైడ్రాతో కూల్చేస్తున్నారు, 2500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఇవ్వలేదు, 2500 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు, 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు, మగవాళ్ళ దగ్గర ఆర్టీసీ టికెట్లు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నో అంశాలు ఉన్నాయి. ఉచిత నీళ్ల పథకం వృధా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చర్చ జరగాలంటే అది ఈ ఉప ఎన్నిక సందర్భంగానే జరగాలి. అన్న మీరేమో చెప్తున్నారు, ఇక్కడేమో సునీత గారు ముందు మాగంటి గోపీనాథ్ గారు ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడైతే చాలా మంది వెళ్ళి కంప్లైంట్ చేస్తామని చెప్పారు. అంటే జూబ్లీ హిల్స్ లో కానీ ఇక్కడ యూసఫ్ గూడలో కానీ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇంకా తీరలేదు, ఆ సమస్యలు ఇంకా మాకు పరిష్కారమే దొరకట్లేదు అని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు అక్కడ ప్రజలు. దానికి ఏం చెప్తారు? చూడండి, హైదరాబాద్ నగరం మొత్తం కూడా జూబ్లీ హిల్స్తో సహా ఎస్ఎన్డిపి ప్రోగ్రాంలు కానివ్వండి, నాలా పూడ్చివేతలు కానివ్వండి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మేము చేపట్టినాం. కాబట్టి 2020 తర్వాత ఏదైతే బీభత్సమైన వరద వచ్చిందో ఆ తర్వాత మేమున్న 3 సంవత్సరాల ప్రభుత్వం మీరు చూసారు, మళ్ళా అలాంటి పరిస్థితి రాలేదు. పోనీ ఇవాళ ప్రభుత్వం కాంగ్రెసే ఉన్నది కదా, ఇవాళ మా దగ్గరికి వెళ్ళిన కార్పొరేటర్లు, మీరు చెప్పిన డివిజన్ల కార్పొరేటర్లు అక్కడ ఉన్నారు కదా, అంటే వారు విఫలమైనట్టు ఒప్పుకుంటున్నట్టే కదా, అంతే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళ ఓటు అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకు, నంబర్ 1. నంబర్ 2, అంటే 2 సంవత్సరాల నుంచి రేవంత్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, అంటే ఏం చేయలేదన్నట్టే కదా, మరి వాళ్ళకి నైతికత ఎట్లుంటది? సో అల్టిమేట్ గా మేము అనేది ఏంటంటే, మేము చేసిన పనులను, బీఆర్ఎస్ చేసిన పనులను, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు చూస్తారు. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏం చేసిందో వాళ్ళకి అధికారంలో ఉన్నా కూడా చేయకుండా, ఇప్పుడు కబ్రిస్తాన్ ఇష్యూయే చూడండి, ఎంత గందరగోళం. ఎలక్షన్ కోడ్ 48 గంటల ముందు. ఇవాళ నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, ముస్లిం సోదరుమణులు అల్కాపురి కాలనీకి పోవచ్చా లేకపోతే ఎర్రగడ్డకు పోవచ్చా? అల్కాపురి కాలనీకి పోతేనేమో డిఫెన్స్ లో అడ్డం పడతారు, ఎర్రగడ్డకు పోతేనేమో కాలనీలతో ఖాయం పెడతారు. దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ కాదా? ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ ముందు ప్రకటించారు. పోయిన ప్రభుత్వంలో కూడా కబ్జార్ అనేది మా ముస్లిం సోదరులు ఆల్రెడీ మేము మాగంటి గోపీనాథ్ గారికి అయితే చెప్పడం జరిగింది, ఇంకా మాకు సొల్యూషన్ రాలేదంటున్నారు. మీరు గమనిస్తే 2023 మా ప్రభుత్వం ఉన్నది, ఆ టైంలోనే మేము లెటర్లు, సర్వేలు, అక్కడ ఉన్న వాళ్ళు కేసులు వేస్తున్నారు. అరే 120 ఎకరాలు కబ్రిస్తాన్ల కోసం ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా? మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, మేము అలొకేట్ చేసిన దానికి కేసులు పడ్డాయి. వీళ్ళలాగా 2 రోజుల ముందో ఎలక్షన్ ముందో ఇలాంటి డ్రామాలు చేయలేదు. మేము చేసిన ప్రయత్నాలు ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో అవి చేసినాం, వాటిని ప్రొటెక్ట్ చేయడం జరిగింది, అవన్నీ కూడా అలొకేట్ చేసినాం. రంజాన్కి తోఫాలు ఆపిన వాళ్ళు వీళ్ళెక్కడికి వెళ్ళి ఓట్లు అడగగలుగుతారండి? కనీసం రంజాన్కి కూడా వీళ్ళు తోఫాలు ఇవ్వలేకపోయారు. ఇమాం మోజిన్ లేదు, ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. గత 5 నెలల నుంచి వాళ్లకు ఏదైతే హానరేరియం జీతం ఇమాం మోజిన్లకు ఇవ్వాలనో అది ఇవ్వలేదు. ఇవాళ ఏం చేస్తారు? ఓట్ల కోసం ఏదైనా రిలీజ్ చేసే హామీయో ఏదో ప్రయత్నం చేస్తారు. సో ఒకటేంటిదంటే, ముస్లిం సోదరిమణులు చూసిరు, మేము చేసినప్పుడు మా మీద ఎంత బురదగలినా కూడా మేము ఒక ఎఫర్ట్ పెట్టినాం, మేము మొదలు పెట్టినాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు మొదలు పెట్టినాం, ఇమాం మోజిన్లకు మొదలు పెట్టినాం, తోఫాలు మొదలు పెట్టినాం, ఇవన్నీ కూడా మేము చేసినాం. ఆపేసిన వాళ్ళు ఎవరు? మొదలుపెట్టిన కేసీఆర్ కి ఓటేస్తారా, ఆపేసిన రేవంత్ కి వేస్తారా? అది ముస్లిం సోదరుమణులు కూడా ఆలోచించుకోవాలి. ఇంకా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పై మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? డోర్ టు డోర్ ప్రచారం చేయాలి, ప్రతి ఒక్క ఓటర్ని తట్టాలి. ఓటర్లను ఇవాళ, ఎందుకంటే ఇది జూబ్లీ హిల్స్ ఓటర్లే కాదు, మేము పోయి రిక్వెస్ట్ చేసుకుంటాం, మాకందరికి కూడా ఇవాళ ఎన్నిక అవసరం.
ఈ హైదరాబాద్ నగరానికి అవసరం. రేవంత్ రెడ్డి గారి కొమ్ములు దిగాలంటే ఈ ఉప ఎన్నిక, ఎందుకంటే ఆయన ఉండేది కూడా ఇదే జూబ్లీ హిల్స్ లో కాబట్టి ఆయనకు గుణపాఠం నేర్పాలంటే జూబ్లీ హిల్స్ వాళ్ళందరూ కూడా అవసరం లేదు. కానీ రిజల్ట్ ఏదన్నా ఒకవేళ జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏదన్నా తేడా కొడితే తెలంగాణ మొత్తం కూడా ఈ రానున్న 3 సంవత్సరాలు ఇబ్బందుల పాలవుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాల మీద ప్రతి ఒక్క ఓటర్కి వెళ్ళి చెప్తాము. ఇవాళ ఆటో డ్రైవర్లు కానివ్వండి, యువత కానివ్వండి, నోటిఫికేషన్ల విషయం మీద లాఠీ దెబ్బలు తిన్న రేవంత్ ప్రభుత్వంలో ముస్లిం సోదరిమణులు కానివ్వండి, ప్రతి ఒక్క దళిత బంధు ఆగిపోవడం కానివ్వండి, బీసీ బంధు ఆగిపోవడం కానివ్వండి, బీసీ రిజర్వేషన్ మీద మోసం కానివ్వండి, ఇవన్నీ విషయాల మీద కూడా డీటెయిల్డ్ గా డోర్ టు డోర్ ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమై ఉంది. థ్యాంక్ యూ అన్న.